ఇలా ఫేస్బుక్లో ఎందుకయ్యా మనకు అగ్రిమెంట్ అయిపోయింది కదా, మాట్లాడబోతున్నాం, పుస్తకం మీద తప్పు ఒప్పో తేల్చేసుకున్నాం కదా, ఈ లోపు ఇలా కించపరిచేలాగా పుట్టా సురేంద్ర గారిని కోత అనడం, నన్ను భరతం పడతానడం, వాళ్ళు భయపడ్డారని ఈ వేస్ట్ కామెంట్స్ ఎందుకయ్యా, ఎందుకు మాట్లాడుతున్నాం అని చెప్పి అడిగితే ఈ విధంగా పూనకం వచ్చినలాగా చెలరేగాడు అనమాట. ఇది ఒక సభ్యత సంస్కారం తెలిసిన వ్యక్తి, సిద్ధాంత గ్రంథం మీద కూర్చుని మాట్లాడగలిగే వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి? మాట్లాడే పద్ధతిలాగానే ఉందా? ఒక రోడ్ సైడ్ రౌడీ బిహేవియర్ లాగా ఉంది ఇది. వీళ్ళతో సిద్ధాంత గ్రంథాల మీద చర్చలు ఏమిటండి? ఇప్పుడు ఒక 250 మంది వాళ్ళ మనుషులు, ఒక 250 మంది మా మనుషులను తీసుకొచ్చి అక్కడ హాల్లో కూర్చోబెడదాం అన్నాడు. ఇలా మతి స్థిమితం లేని వ్యక్తి అక్కడ స్టేజ్ మీద కూర్చుని ఏదో మాట్లాడతాడు, కంట్రోల్ ఉండదు, ఈయనకి ఏం మాట్లాడతాడు ఈయనకే తెలియదు, రెచ్చగొట్టేలాగా 2 మాటలు మాట్లాడతాడు. కింద ఎవరో ఆవేశపరులు ఉంటారు, 500 మంది ఉంటారు, వీడెవడో లెగుస్తాడు, ఇటు పక్క వీడెవడో లేస్తాడు, వీళ్ళిద్దరూ కొట్టుకుంటారు, పక్కన వాళ్ళు ఊరుకోరు, మళ్ళీ వాళ్ళు గెలుస్తారు, నానా బేభత్సం అయిపోయింది అక్కడ.